ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇక్కడ వాక్యాన్ని చూసుకున్నట్లయితే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, సెరూబులు వారందరూ కూడా దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు, ఎలా స్తుతిస్తున్నారు అని మనము ఈ వాక్యంలో చూడగలుగుతాం అన్నమాట. చూడండి, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలున్నాను. చూడండి, ఆ 4 జీవులలో ప్రతి జీవికి కూడా 6 రెక్కలున్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి చుట్టూ అలాగే రెక్క లోపల కూడా మొత్తం కన్నులతో నిండున్నాయన్నమాట. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానకుండా రాత్రింబగళ్ళు కూడా చెప్తూనే ఉన్నాయన్నమాట. దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాయన్నమాట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన భూత వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో కూడా ఉండే సర్వాధికారి అయిన ప్రభు అయిన, అంటే నిన్నున్నాడు, ఈ రోజున్నాడు, రేపు కూడా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్యము ఆయనే దేవుడు, ఆయనే ఉండువాడు. ఆయన్ని ఇక్కడ కెరూబులు, సెరూబులు, కోటాను కోట్ల దేవదూతలు వచ్చి నిత్యము మానకుండా రాత్రింబగళ్ళు కూడా మానకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానములతో దేవుణ్ణి కీర్తిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి జీవికి కూడా 6 రెక్కలు ఉన్నప్పుడు కూడా 2 రెక్కలతో ఎగురుతున్నాయి. 4 రెక్కలు మొహమును, ఈ కాళ్ళను, పాదాలు వీటన్నిటిని కూడా కప్పుకొని పరిశుద్ధంగా భయము భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నారన్నమాట దేవదూతలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ మనం దేవుని ఎలా ఆరాధిస్తున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాం ఏదా అన్నట్టుగా వస్తున్నాం అంతే. ఎంతసేపు దేవుని సన్నిధిలో మనం సమయం గడుపుతున్నాం? ఇక్కడ దేవదూతలు రాత్రింపగలు రాత్రి పగలు అన్ని సమయాల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ మనకు దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధికి రావడానికి సమయం దొరకట్ల. పాపం పనుల్లో బిజీ కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధికి రావడానికి మనకు సమయాన్ని మనమే కల్పించుకోవాలి. ఆయన సన్నిధికి రావాలి, ఆయన ఆరాధించాలి, స్తుతించాలని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్.